హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. థంబ్నెయిల్ చూస్తే ఈరోజు వీడియో కంటెంట్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. కాకినాడ వెళ్ళినప్పుడు మా అయ్య గారు పులస చేప తెచ్చారండి. చాలా ఫేమస్, మన గోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుద్ది పులస. ఎప్పుడో కానీ దొరకదండి పులస చేప. నేను ఫస్ట్ టైం తిన్నాను. ఇంకా మండపీతలు అంట, అది కూడా ఫస్ట్ టైమే తిన్నాను. అంతకన్నా ఫేమస్ ఏంటి అంటే కాకినాడ పెసరెట్ అండి. చిట్టి పెసరెట్లు అనమాట. 70 ఏళ్ళ చరిత్ర ఉంది ఈ పెసరెట్లకి. దాని స్టోరీ కూడా చెప్పేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీ సపోర్ట్ నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో, లైక్ రూపంలో. ఓకేనా అండి? ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఇది కాకినాడ త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్ అండి. చాలా ఫేమస్. నవరాత్రులు అయితే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. అన్ని 9 days కూడా ఇక్కడ త్రిపుర సుందరి అమ్మవారి నుండి 9 days బంగారం చీర కట్టి చాలా బాగా అలంకరిస్తారండి. మా మావయ్య గారు ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీ ఈ అమ్మవారి టెంపుల్ కి వెళ్తారండి. సో అలా మేము కూడా మేము వెళ్ళిన ప్రతిసారి వెళ్తాం మేము కూడా అక్కడికి. బాగుంటుంది టెంపుల్. కాకపోతే మీకు లోపల చూపించట్లేదు, లోపల వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. అందుకే బయట చూపిస్తున్నాను. ఇది కాకినాడలో ఉంటుంది. అక్కడి నుంచి మేము కాకినాడ బాగా ఫేమస్ అయిన మా చిట్టి పెసరెట్ అండి. వినే ఉంటారు. 70 సంవత్సరాల చరిత్ర ఉంది పెసరెట్కి. కాకినాడ సుబ్బారావు గారు చిట్టి పెసరెట్ల షాప్ అంటే చాలా ఫేమస్ అండి. అంటే 70 సంవత్సరాలు అయిందంటే వాళ్ళది స్థాపించి. ఇది కాకినాడ టెంపుల్ స్ట్రీట్ లో శివాలయం పక్కన ఉంటది. కానీ ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అంట. అంతకుముందు వేరే ప్లేస్ లో ఉండేదంట. అసలు ఎంత ఫేమస్ అంటే మనకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎప్పుడైనా కాకినాడ వస్తే కంపల్సరీ తిని వెళ్తారంటండి. అదే తీసారు, మళ్ళీ మీరు ఏమన్నా అంటారేమో అని ఆగానండి. అక్కడ ఫస్ట్ ఆయన్ని హైట్ చేసి వీడియో ఓన్లీ పెసరెట్లకే తీస్తుంటే ఆయన్ని కూడా తీయమన్నారండి. అంటే ఒక్కొక్కరు ఇష్టపడరు కదా వీడియో తీస్తే, అంటే అక్కడ పని చేస్తున్నట్టు చూపిస్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతారేమో అని నేను ఫస్ట్ తీయలేదు. తర్వాత ఆయన అడిగిన తర్వాత తీసాను అన్నమాట. చాలా మంది ఇష్టపడరు కదా, ఎవరి ప్రైవసీలు వాళ్ళకు ఉంటాయని చెప్పి. ఈ సుబ్బారావు గారు పెసరెట్ షాప్ చాలా ఫేమస్ అన్నాను కదండి. నేనైతే చాలా సార్లు తిన్నాను. మేము వెళ్ళిన ప్రతిసారి మావయ్య గారు తీసుకొస్తారు. కాకపోతే షాప్ ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను చూసి మీ అందరికీ చూపించాలని ఇంటెన్షన్తో ఈ వీడియోని యాడ్ చేశాను. మీలో ఎంతమందికి కాకినాడ సుబ్బారావు గారు చిట్టి పెసరెట్ల గురించి తెలుసో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫుల్గా స్వెట్ అంటున్నాను. తిరిగి వస్తున్నాయి. వర్షంలో పెసరెట్లు మరి మేము ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. బయట చల్లగా వర్షం, ఇక్కడేమో వేడి వేడి పెసరెట్టు ఉప్మా, ఆ తెల్ల చట్నీ చాలా బాగుంది. దాంతో కాంబినేషన్ సూపర్ ఉంది అసలు. ఆ కాంబినేషన్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా ఎవరైనా కాకినాడ వస్తే ఒకసారి సుబ్బారావు గారు ఆ పెసరెట్టు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది తిన్న తర్వాత ఆ వేడికి, ఆ ఒక్కబోతకే నాకు జ్యూస్ తాగాలనిపించింది. కాకినాడ గ్లాస్ హౌస్ సెంటర్ మెయిన్ రోడ్ అండి. ఈ జ్యూస్ షాప్ కూడా చాలా ఫేమస్. ఇక్కడ రాజమండ్రి రోజ్ మిల్క్ కూడా దొరుకుద్ది. ఎప్పటి నుంచో ఉందంట. మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి ఉందన్నారు, నాకైతే తెలీదు. కానీ మనకు అప్పటికప్పుడు ఫ్రెష్ గా మన ముందే జ్యూస్ చేసి ఇస్తారండి, ఎలాంటి మిక్సింగ్లు లేకుండా. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, తను మా నానమ్మ అండి. అంటే మా హస్బెండ్ కి అమ్మమ్మ అన్నమాట. తను మా చిన్న అత్తయ్య గారు. మా హస్బెండ్ కి పిన్ అవుతారు. మా నానమ్మ దగ్గరికి వెళ్ళాం. కాకినాడలో జ్యూస్ తాగేసి వచ్చి డైరెక్ట్ గా నానమ్మ దగ్గరకు వచ్చాము. నానమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారన్నమాట. టెంపుల్ వీడియోలో ఎవరో కామెంట్ చేశారు, మీ పాపేనండి అని. అవును, మా పాపేనండి. మా చిన్న మరిది వాళ్ళ పాప తను. ఏం చేస్తారో గుడికి. మా నాన్నమ్మ వాళ్ళు కూడా కాకినాడలోనే ఉంటారని చెప్పాను కదండి. అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అన్నమాట. ఒక 2 streets తర్వాత ఉంటారు. ఇప్పుడు మా బాబుగాడు డ్రాయింగ్ చేస్తున్నాడు కదండి. ఆ తాతయ్య గారు రీసెంట్ గానే చనిపోయారు. ఆయన మా హస్బెండ్ కి తాతయ్య అవుతారన్నమాట. మేము మొన్న వెళ్ళాం కదా దుబాయ్ నుంచి, అప్పుడే జూలైలో మేము వెళ్ళిన 1 week కి ఎక్స్పైర్ అయ్యారు ఆయన. ఈయన మా హస్బెండ్ కి బాబాయ్ అవుతారండి. నాకు మామయ్య అవుతారు. ఫ్యామిలీలో ఫుల్ యాక్టివ్ పర్సన్ అనమాట. ఈయన ఎక్కడుంటే అక్కడ ఫన్ ఉంటుంది కంపల్సరీ. అందరినీ భలే నవ్విస్తూ ఉంటారు. మేము కాకినాడలో ఉన్నాము. జోతో గార్డు చికెన్ తింటున్నాం. చికెన్ గార్డు మీ ప్లేట్ బాగాలేదు చూడు, మరి చిన్నగా ఉంది. పెద్ద ప్లేట్ ఉంటే బాగుంటుంది. గార్లు, చికెన్, పీతలు, చేపలు, కాకినాడ స్పెషల్ పీతలు, రసం. వంజనం కాకినాడలో స్పెషల్. అక్కడే దొరుకుతుంది బాగా వంజనం.
లెమన్ కూడా యాడ్ చేస్తాం. వజ్రు అంటే ఫామ్ సందు అందులో 2 రకాలు ఉంటాయి. వైట్ ఫ్రామ్ పెట్టు బ్లాక్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, ఈయన నాకు బాబాయ్ అవుతారు. అంటే మా హస్బెండ్కి మేనమామ అన్నమాట. వెనకాల మా పిన్ని అంటే మా హస్బెండ్ మేనత్తో వాళ్ళ సిస్టర్, తను ఇంకొక పిన్ని అనమాట. తిను నాకు అక్క అవుతుందండి, మా హస్బెండ్కి వదిన అవుతుంది. వీళ్ళందరూ కాకినాడలోనే ఉంటారు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మా అత్తయ్య గారి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అని. అందులో ఒక పెద్ద ఆల్బంలో ఫోటో కూడా చూపించాను కదా మీకు, ఎంతమంది ఉన్నారో. అలా కొంచెం పెద్ద ఫ్యామిలీ అనమాట. మాక్సిమం ఎక్కువ మంది కాకినాడ, హైదరాబాద్ అలా ఉంటారు అందరూను. ఆ రోజు మమ్మల్ని భోజనానికి పిలిచారండి వాళ్ళ ఇంటికి. ఎన్ని రకాల వంటలు వండారో పిన్ని, అసలు బాగా వంటలు చేస్తారు. మా అత్తయ్య గారు ఎంత బాగా చేస్తారు, మా పిన్ని కూడా అంత బాగానే వంటలు చేస్తారు. ఇంకా మేము అక్కడ భోజనాలు చేసేసి కాకినాడలో మంగళసూత్రాలకి లక్క వేయించుకుంటాం కదండి. ఇందులో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే కంపల్సరీ వేయించుకుంటారు. అంటే లక్క ఎందుకు వేయించుకుంటారు అంటే సౌండ్ రాకుండా అనమాట. సూత్రాలు గల గల అని సౌండ్ వస్తూ ఉంటాయి కదా, అలా సౌండ్ రాకుండా ఉండాలి అంటే సూత్రాల వెనకాతల ఆ లక్క అనేది వేడి చేసి వేస్తారండి. అలా వేస్తే మనకి సౌండ్ రాదు, అలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ 5 years బ్యాక్ వేయించుకున్నాను. అప్పుడు వేయించుకునే ఊడిపోయినాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు వేయించుకున్నాను. ఇది ఇంకొక రోజు అన్నమాట. యాక్చువల్గా ఏమైందంటే ఏ రోజు ఆ రోజు పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు అలా పెట్టాలనిపించలేదు. అందుకే 2 రోజులు వీడియో కలిపి ఒక రోజు ఒక వీడియో కలిపి. ఇది ఇంకొక రోజు ఈవినింగ్ అక్కడ వర్షం వస్తుంది అనమాట. బజ్జీ చూస్తుందంట. అడిగింది బజ్జీ, పర్ణిక ఇంకా అలా అన్నయ్య బజ్జీ తింటారమ్మా. ఏ బజ్జీ అది? అరటికాయ బజ్జీ. ఇదిగో బజ్జీ, ఇదిగో అది బజ్జీ ఇస్తాను. ప్లేట్లో అయినా ఇది చెప్పు ఎలా ఉందో. చికెన్ గిన్నె అయినా ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? బాగుందా? చాలా వస్తుంది. అందులో టిష్యూ వేయమ్మా. ఆ రోజు బయట వర్షం వస్తుందండి, అందుకు వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది. మా అయ్యగారు బయట నుంచి పట్టుకొస్తానన్నారు. సరే ఎందుకు మనం వేసుకుందాంలే పకోడీ అని చెప్పేసి అత్తయ్య అంటే వేసుకున్నాము. పిల్లలకేమో పొటాటో బజ్జీ వేసి మేమేమో ఆనియన్ పకోడా వేసుకున్నాం. అసలు బయట వర్షం వేడివేడి పకోడీతో వేడివేడి మసాలా టీ తాగితే కాంబినేషన్ అదిరిపోద్ది కదా. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోవద్దే. ఈ మొక్కలది ఆల్రెడీ షార్ట్ వీడియో మన ఛానల్లో పెట్టాను కదండి. ఇది మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే. ఇక్కడ ఏంటంటే ఈ స్టాండ్లా చేయించారనమాట మా అయ్యగారు, మొక్కలు కానీ ప్రత్యేకించి. ఒక కుండి పైకి ఒక కుండి కిందికి అలా అయ్యేటట్టు పెట్టించారు. భలే ఉన్నాయి అసలు, నాకైతే బాగా నచ్చింది. సరే మీతో కూడా షేర్ చేసేద్దామని చెప్పి ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. మేము ఇండియాలో అడుగు పెట్టిన రోజు నుంచి వర్షాలేనండి బాబు. అసలు ఎక్కడికన్నా వెళ్దాము అంటే ఈ వర్షంతో అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించేది కదా. అక్కడ మనకు రోడ్లు అవి కొంచెం బాగుండవు కదా, అందుకే పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు. ఈ టెంపుల్స్ తప్ప ఇంకా ఏది పెద్దగా తిరగలేదండి ఈసారి. చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి, కాకినాడలో చేపలు బాగా దొరుకుతాయి. చేపలు, రొయ్యలు రకరకాలు అని చెప్పి. అలా పులస చేప గోదావరి స్పెషల్ అనమాట. ఆ పులస చేప నేను వినడం తప్ప ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. మా అయ్య గారు తెచ్చారు పులస. అది దొరకడం గగనం అంట. అంటే వేలం పాటలు అలా ఉంటాయి కదా, అలా వేసి కొనుక్కుంటారంట. అంత అంటే రేటు ఎక్కువే, దొరకడం కూడా కష్టమే అన్నమాట. అలాంటిది ఫస్ట్ టైం పులుసు చేప తిన్నాను. కానీ చేప నిండా ముళ్ళు, టేస్ట్ అయితే మాత్రం పులుసు సూపర్ అంటే సూపర్ అసలు. ఆ పులుసు చేపతో పాటు రొయ్యలు, ములక్కాడ కర్రీ వండారండి అత్తయ్య. ఇంకా మండపీతలు తెచ్చారు మా అయ్య గారు. మండపీత అంటే నేను ఏదో పీత అనుకున్నాను, బండపీత అనుకున్నాను ఫస్ట్. మండ అంట, బండ కాదు. మండ అంటే చిన్న పీత అన్నమాట. అంటే చిన్ని పీతలు ఉంటాయి. నాకు ఆ పీతలు ఎలా తినాలో కూడా తెలియదు. మా హస్బెండ్ తీసి పెడితే తిన్నాను నేను అవి. చిన్న పీతలు, పెద్ద పీతలు అయితే బాగా వస్తాయి. ఇదంతా
కానీ పీతలు కూడా తినడం రావాలండి బాబు. వండడం ఒక ఎత్తు అయితే తినడం కూడా ఇంకొక ఎత్తు అనమాట. అది బుల్చుకొని తినడం కూడా కష్టమే. నాకైతే రాదు. మా అమ్మాల సైడ్ మాకు పీతలు దొరకవు. నా పెళ్ళి అయిన తర్వాత అత్తయ్య ఇంటికి వచ్చి ఫస్ట్ టైం పీతలు తిన్నాను. ఆ పీత కూడా ఎలా తినాలో మా అయ్య గారు ఒలిచి ఇచ్చి చూపించారండి ఫస్ట్ టైం. అలా మాకు అలవాటైన పీతలు. ఇప్పుడు వెళ్ళామంటే కంపల్సరీ రొయ్యలు, పీతలు ఇవన్నీ ఇంకా రకరకాల చేపలు కామన్ అనమాట. అది ఫ్రెష్గా పట్టిని తీసుకొస్తారు. ఇంకా కాకినాడలో మనకు తెలిసిందే కదా, ఇక్కడ నుంచే కదా ఎక్కువ ఎక్స్పోర్ట్ అంతా జరుగుతుంది. ఈవెన్ దుబాయ్ కూడా వస్తాయండి కాకినాడ నుంచి. మా కాకినాడ అంత ఫేమస్ సీ ఫుడ్కి అయితే. పిల్లకేస్తున్నాడు అన్నయ్య. బ్యాట్ వదిలే మరి చక్కగా రెడీ బ్యాట్ వదిలే అని చెప్పిందా. యాక్చువల్గా పులస చేప ఎలా చేయాలి ఏంటి మీకు చూపిద్దాం అనుకున్నానండి. కానీ మేము కాకినాడ నుంచి వచ్చేసరికి మా అత్తయ్య గారు అన్ని రకాల వంటలు వండేసి రెడీగా పెట్టారు. మేము తినేసాం. అందుకే నేను మీ వీడియో ఎలా చేయాలి ఏంటి చూపించలేకపోయాను. ఇది ఈరోజు నా DIML వ్లాగ్ విత్ ఫ్యామిలీ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.